సైబర్ సేఫ్టీ క్లబ్ గురించి అంటే ఆ స్లైడ్స్లే కాకుండా రెండు విషయాలు చెప్తాను నేను. ఈ మధ్య కాలంలో అంటే సాధారణ దొంగతనాల కంటే ఎక్కువగా సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సైబర్ క్రైమ్? చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద. సైబర్ క్రైమ్ అంటే ఏంటి అని చెప్పేసి సాధారణంగా ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ అంటే మన ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, లేదంటే ఇంటర్నెట్, ఈ 4-5 రకాలుగా వీటిని ఉపయోగించి చట్టవిరుద్ధమైన పనులు చేయడం. అంటే చట్టబద్ధంగా చేయాల్సిన పనులు కాకుండా వేరే వాళ్ళ యొక్క అకౌంట్స్ను వాటి లాగిన్ కావడం, వేరే వాళ్ళ యొక్క ప్రైవసీని దెబ్బతీయడం, అదేవిధంగా వారి యొక్క ప్రాపర్టీని అంటే వ్యక్తిగతంగా వ్యక్తిని, అతని ప్రాపర్టీని, తర్వాత రెప్యుటేషన్ని, ఈ 3 రకాలుగా సైబర్ టూల్స్ అంటే మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ యూజ్ చేసుకొని ఇంటర్నెట్ ద్వారా ఈ మోసానికి పాల్పడేదాన్ని మనం సైబర్ క్రైమ్ అంటున్నాము. దీంట్లో క్రైమ్ అగైన్స్ట్ పీపుల్ ఉంటుంది, ప్రాపర్టీ ఉంటుంది, తర్వాత గవర్నమెంట్ ఉంటుంది. క్రైమ్ అగైన్స్ట్ పీపుల్లో హైరాన్ చేస్తూ ఉంటారు, ఫోన్లు చేసుకుంటూ వెంటబడుతూ ఉంటారు, స్టాకింగ్ అంటే వెంటబడుతూ ఉంటారు. అదేవిధంగా పోర్నోగ్రఫీ, అనవసరమైనటువంటి వీడియో కాల్స్ ఈ మధ్యలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. వాట్సాప్లలో గుర్తు తెలియని నంబర్ నుంచి మనకు ఒక న్యూడ్ వీడియో కాల్స్ వస్తూ ఉంటాయి. చాలామందికి వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు. ఆ వీడియో కాల్ చేసి దాన్ని రికార్డ్ చేసి మన కుటుంబ సభ్యులకు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ డెబిట్ కార్డు అండ్ క్రెడిట్ కార్డు అంటే మీకు మనకు సంబంధం లేకపోయినా కూడా మీ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని, దానికి మళ్ళీ అన్బ్లాక్ చేయాలంటే ఓటీపీ నెంబర్ చెప్పాలని, అట్లాంటి ఫ్రాడ్స్ ఉంటాయి. అదేవిధంగా క్రైమ్ అగైన్స్ట్ ప్రాపర్టీ అంటే కంప్యూటర్ కానీ, తర్వాత హ్యాక్ చేయడం, ఇట్లాంటి అంటే పెద్ద పెద్ద వర్డ్స్ ఉన్నాయి. అవన్నీ మీకు అవసరం లేదు. ఇది ఓన్లీ హ్యాకింగ్ గురించి మీకు తెలుస్తుంది. అందరూ కంప్యూటర్ సైన్స్ ఎంతమంది ఉన్నారు? కంప్యూటర్ సైన్స్ డిగ్రీలో కానీ, పీజీలో కానీ, ఓకే, మీకు ఐడియా ఉంటుంది. తర్వాత క్రైమ్ అగైన్స్ట్ గవర్నమెంట్ మీద ఏం చేశారంటే ఈ మధ్యలో ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సైట్స్ ఉంటాయి, అఫీషియల్ సైట్స్ ఉంటాయి, వెబ్సైట్స్, వాటిని హ్యాక్ చేస్తారు. అదేవిధంగా సైబర్ టెర్రరిజం అంటాము, తర్వాత సైబర్ వార్ఫేర్, ఈ గవర్నమెంట్ అగైన్స్ట్గా. దీంట్లో ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ సైబర్ క్రైమ్స్ ఎక్కువసేపు ఇది చెప్పడం వల్ల మీకు బోరింగ్ అనిపిస్తుంది. వీడియోస్ పెడతాము, వీడియో చూడండి. ఆ వీడియోస్లో మన దగ్గర అంటే నేను చెప్పినటువంటి 4-5 రకాలుగా అంటే మనకు ఫోన్లు చేసి ఓటీపీ నెంబర్ చెప్పమనడము, బ్యాంకు ఖాతా క్లోజ్ అయింది మీరు ఓపెన్ చేయాలంటే మీరు ఈ లింక్ని క్లిక్ చేయండి అనడము, అన్నెసెసరీ లింక్స్ అంటే వీడియోకి సంబంధించినటువంటి వేరే ప్రోగ్రామ్స్ సంబంధించిన లింకులు మన ఫోన్లోకి రావడం. మనం ఎప్పుడైనా ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, ఇట్లాంటి సైట్స్ మనం ఓపెన్ చేసినప్పుడు అన్నెసరీ లింక్స్ వస్తాయి. మనం వాటిని క్లిక్ చేస్తే మనకు తెలియకుండానే వేరే సైట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, అట్లాంటివి రావడం. అదేవిధంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ ఆన్లైన్ గేమింగ్, మీకు ఫోన్లో గేమింగ్ పే కార్డ్ ఆడేది వస్తుంది, తర్వాత బెట్టింగ్ పెట్టేది వస్తూ ఉంటుంది. ఎంతమంది తెలుసు ఫోన్లో పే కార్డ్ ఆడేది? ఏం కాదు, హ్యాండ్ రైజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది నేను తెలుస్తుంది అన్న ఆడతారని అనలేదు, అందుకే ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. హ్యాండ్ రైజ్ చేయండి, తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, చూసిరా ఇప్పుడు అందరూ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఆడడం తప్పు, తెలవడం తప్పు కాదు, అన్నీ తెలుసుకోవాలి. కానీ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేసి ఇన్వాల్వ్ కావడం అనేది తప్పు. అదేవిధంగా మీకు ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కూడా ఫోన్స్ చేసి మేము పోలీసు ఉన్నాము, తర్వాత మీ అబ్బాయి లేదా అమ్మాయి ఒక కేసులో ఇన్వాల్వ్ అయినారు, డ్రగ్స్ కేసులో ఇన్వాల్వ్ అయినారు, మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాము, అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇస్తే అరెస్ట్ చేయకుండా చేస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. ఆన్లైన్లో అరెస్ట్ చేయడం అనేది ఉంటుందా? సో మనం అట్లాంటి మాటలు నమ్మకూడదు. మొన్న మీకు మీ అందరికీ కూడా వీడియో నేను షేర్ చేశాను. గురు రాఘవేంద్ర
కాలనీలో ఒక అతను పేరు పాపం ఉంది, మన వీడియో కూడా ఉంది. గురు రాఘవేంద్ర కాలనీలో ఒక ఫాదర్ అతనికి ఒక ఫోన్ వస్తుంది మార్నింగ్ 8:30, 9 o'clock అట్లా టైంలో ఫోన్ వచ్చి, మీ అమ్మాయిని మేము అరెస్ట్ చేసాము, డ్రగ్స్ గంజాయి కేసులో అరెస్ట్ చేసాము, మేము ముంబై తీసుకెళ్తున్నాము, నేను ముంబై పోలీస్ అని చెప్పేసి అని వాట్సాప్ వాయిస్ కాల్ చేశాడు. దాంట్లో పోలీసు యూనిఫామ్ ఉన్నటువంటి వ్యక్తి ఫోటో ఉంటుంది. వెంటనే అతను భయపడిపోయి వాళ్ళ అమ్మాయికి వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తాడు. పాపం ఆ అమ్మాయి స్టడీ అవర్స్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల నిజంగానే మా అమ్మాయిని అరెస్ట్ చేసినారేమో అని చెప్పేసి కానీ అతనితో ఫోన్ మాట్లాడుకుంటూ డైరెక్ట్ నా దగ్గరికి వచ్చిండు పోలీస్ స్టేషన్కి, కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చిండు. నేను అట్లా అతను ఫోన్ తీసుకొని చూస్తే అది ఫేక్ కాల్ అని చెప్పేసి అతన్ని ఆ ఫోన్ మాట్లాడడాను నేను లోకల్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను నువ్వు అని చెప్పి నేను వేరే లాంగ్వేజ్ యూజ్ చేసి గట్టిగా బెదిరించడం వల్ల అతను ఫోన్ కట్ చేసినాడు. ఎమ్మటి ఆ నెంబర్ మనం బ్లాక్ చేసాం. ఆ తర్వాత వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి అమ్మాయి హ్యాపీగా కాలేజ్ స్టడీ అవర్లో హాస్టల్లో స్టడీ అవర్లో చదువుకుంటుంది, ఫోన్ సైలెంట్గా పెట్టింది. సో ఇతని ₹1,00,000 డిమాండ్ చేసినాడు. ఒకవేళ ఇతను కనుక వేసి ఉంటే ₹1,00,000 పోయేదా పోకపోయేదా? అతను ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చిండు, ఫోన్పే నెంబర్ ఇచ్చిండు, ఆ అకౌంట్లోకి అర్జెంటుగా డబ్బులు వేయమని చెప్పేసి అన్నాడు. ఇంకొకటి ఆయన చేసిన మంచి పని ఏంటంటే వెంటనే ఆ ఫోన్ అట్లే డిస్కనెక్ట్ చేయకుండా పోలీస్ స్టేషన్కి వచ్చిండు. ఒకవేళ దూరం నుండి ఉంటే కనుక వెంబడి డిస్కనెక్ట్ చేయాలి, మళ్ళీ రెస్పాన్స్ కాకుండా ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ డీటెయిల్స్ పెడుతూ సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఎంత ఐడియా ఉందా? సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఎవరైనా చెప్పండి. 1930 తెలియదా? ఇది నెంబర్ తెలియదా? 1930 1930 అనేది సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్. లేదనుకుంటే 100 100 పోలీస్ డైలాండెడ్ నెంబర్. లేదనుకుంటే cybercrime.gov.in అనేది ఒకటి పోర్టల్ ఓపెన్ టు ఆల్. అదేంటంటే ఓ లింక్ ఉంటుంది, దానిలో మనం క్లిక్ చేసి మన యొక్క సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి దాన్ని మనం అందులో పోస్ట్ చేస్తే వెంటనే ఆ నెంబర్ బ్లాక్ అవుతుంది. దీంట్లో ఈ ఫ్రాడ్స్కి సంబంధించి ఇంతకుముందు మీరు స్లైడ్స్ వెంట తీస్తూ ఉన్నారు, ఆ స్లైడ్స్లో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకు కొన్ని వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ చూడండి. మీకు మన దగ్గర కామారెడ్డి చుట్టుపక్కల కామారెడ్డి పట్టణంలో ఎవరైతే మన దగ్గర ఆన్లైన్లో మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వారి యొక్క వర్షన్ మీరు వినండి. వాళ్ళు చెప్తా ఉంటే మీకు అర్థమైతే మీరు చూసుంటారు కూడా. వాళ్ళు శ్రీకాంత్ అని చెప్పేసి మన దగ్గర ఉంటాడు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అంటే ఏంటంటే మీరు డబ్బులు ఏంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు. మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి, నీకు 150 రూపీస్ వస్తాయి, లేదంటే 200 రూపీస్ వస్తాయి అని అంటాడు. మనం ఫస్ట్ 100 రూపీస్ పెట్టగానే 200 వచ్చేస్తాయి, మళ్ళీ 200 పెడతాం, 400 వస్తాయి. ఇట్లా ఒక 10,000 దాకా మనకు వచ్చేటట్టు చేస్తారు. ఆ తర్వాత మనం పెట్టేటట్టు చేస్తూ ఉంటాం. అట్లా ఎవరైనా అట్లా కోల్పోయిరా మీ దగ్గర తెలిసిన వాళ్ళు? ఇట్లా చెప్పు.